అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి విడుదల రజనీ భూదందాలపై ఉచ్చు బిగుసుకుంటోంది. అవును, మనందరికీ తెలుసు, మాజీ మంత్రి విడుదల రజనీ చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యి జగన్ గారి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేయడం జరిగిందనమాట. ఆవిడ చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు ఆ నియోజకవర్గంలో కనపడిన ప్రతి భూమిని కబ్జాలు చేసుకుంటూ, అంతేకాకుండా ఆ నియోజకవర్గంలో క్రషర్ వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళ నుంచి దందాలు చేసుకుంటూ, వసూళ్లకు పాల్పడుతూ, దందాలు చేస్తూ ఇష్టారీతిన అవినీతికి పాల్పడింది అనేది అభియోగం అన్నమాట. పల్నాడు జిల్లాకు చెందినటువంటి శ్రీ బాలాజీ క్రషర్ స్టోన్ అనే కంపెనీకి సంబంధించి ఆ యాజమాన్ని బెదిరించి 2.5 కోట్ల రూపాయలని డిమాండ్ చేశారు అనేది కేసు అనమాట. ఆ కేసులో విడుదల రజనీతో పాటి ఐపీఎస్ అధికారి జాషువా మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతూ ఉంది. వీరిని త్వరలోనే అరెస్టు చేయడం కోసం అని చెప్పేసి గవర్నర్ దగ్గర ఇప్పటికే పోలీసులు అనుమతి కూడా కోరడం జరిగిందనమాట. సో ఈ కేసు అనేది ఒకసారి మనం క్షుణ్ణంగా చూసుకుంటే, ఈ శ్రీ బాలాజీ క్రషర్ స్టోన్ యాజమాన్యం నుంచి విడుదల రజనీ ఈ ఐపీఎస్ అధికారి జాషువాని ముందకి పెట్టి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. అందులో సగానికి సగం 2.5 కోట్ల రూపాయలని ఇప్పటికే తీసుకుంది. ఇక మిగిలినటువంటి ఆ 2.5 కోట్ల రూపాయలకు సంబంధించి ఆ క్రషర్ స్టోన్ యాజమాన్యాన్ని తీవ్రంగా బెదిరించడము, ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి చేయడము లాంటి వాటి మీద పూర్తిగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వాళ్ళు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగిందనమాట. ఆ కేసులోనే ఇప్పుడు విడుదల రజనీ మరియు ఈ జాషువా అనే ఐపీఎస్ అధికారి వీళ్ళిద్దరు కూడా జైలుకు వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇటువంటి అక్రమాలకు పాల్పడేటటువంటి వారు, అది ఐపీఎస్ అధికారులైనా సరే లేదా రాజకీయ నాయకులైనా సరే, వీళ్ళు ఉండవలసింది జైల్లో మాత్రమే, కానీ సభ్య సమాజంలో కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం అనమాట. ఈ విడుదల రజనీకి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే కనుక, ఈవిడే మొదట తెలుగుదేశం పార్టీలో ఉన్నారనమాట. అక్కడ ఏమైందో ఏమో మరి తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్లో నాటిన మొక్కని నేను అని చెప్పుకున్నటువంటి ఈ విడుదల రజనీ గారు తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొంది ఎమ్మెల్యేగా సీటు తెచ్చుకుంది. సీటు తెచ్చుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క గాలిలో 2019లో ఈమె తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక కావడం జరిగింది. ఎన్నిక అయిన తర్వాత మరి ఈవిడి గారి పర్ఫార్మెన్స్ చిలకలూరుపేటలో బీభత్సంగా ఉంటుందని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే కరోనా టైంలో కూడా ఈవిడి గారు చిన్నపిల్లల చేత పూలు జల్లించుకోవడాలు, రెడ్ కార్పెట్లు వేయించుకొని మరి ఫోటోషూట్లు చేయించడాలు, ఐరన్ లేడీ అని చెప్పేసి పబ్లిసిటీ చేసుకోవడాలు, అంతేకాకుండా ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సకల శాఖలకు మంత్రిగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి SRKతో తత్సంబంధాలు కలిగి ఉండడం, వీటన్నిటి పరిణామాల దృష్ట్యా ఈవిడికి మంత్రి పదవి కూడా రావడం జరిగిందనమాట. ఇక తొలిసారి ఎమ్మెల్యే, తర్వాత తొలిసారి మంత్రి కూడా ఈవిడ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చిలకలూరిపేట మొత్తమే కాదు, గుంటూరు పల్నాడు జిల్లా మొత్తం ఈవిడ శాంతం స్వాహా చేసిందనమాట. ఒకానొక సందర్భంలో ఈమె సొంత పార్టీలోనే ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కానీ అప్పుడైతే మాత్రం వైసీపీలోనే ఉన్నారనమాట. ఆ లావు కృష్ణదేవరాయలు గారు ఈవిడని కొంచెం కంట్రోల్ చేద్దాం, ఈవిడ దోపిడీని కంట్రోల్ చేద్దాం అని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తే ఆయన మీద కూడా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానానికి జగన్మోహన్ రెడ్డికి ఈవిడ కంప్లైంట్ కూడా చేయడం జరిగిందనమాట. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దోపిడీలను, అక్రమాలను విపరీతంగా ప్రోత్సహిస్తారు కాబట్టి సో లావు కృష్ణదేవరాయలు గారిని పిలిచి ఆయన తలంటు పోసారట అప్పట్లో, మీరెందుకు ఆవిడ్ని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి. సో దాంతో అక్కడ పొసగలేనని నిర్ణయించుకున్నటువంటి ఈ కృష్ణదేవరాయలు గారు తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందనమాట. సో ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే దోపిడీ అక్రమాల పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే కులోన్మాద పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే నీచమైన రాజకీయాలకు పెట్టింది పేరు. సో ఇంకా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇటువంటి వాళ్ళు ఇంకా ఎన్ని వేల మంది ఉన్నారో ఏమో మరి తెలియదు.
కూటమి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా కలుగులోని ఎలకల్ని బయటికి తీసినట్టు అందరినీ బయటికి తీస్తుందని చెప్పేసి నమ్ముకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.